హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఈజీ రెసిపీ ఏంటంటే లంచ్ బాక్స్లోకి కానీ ఏదైనా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కానీ ఇలాంటి రెసిపీ చేయండి. సో నేను చూపిస్తున్నట్టుగా ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేయండి. ఏంటంటే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి అండ్ ఆల్సో ధనియాలు అండ్ పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఎల్లిపాయలు, టేస్ట్కి సరిపడినంత కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆల్సో ఆనియన్ అండ్ ఆల్సో కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఇది మంచిగా కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ వేసుకోండి. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ వండిన అన్నం ఉంటే అది కొంచెం చల్లారిన తర్వాత వేయండి. ఇలా వేసుకున్న తర్వాత పోపు అంతా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ని మనం వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీద ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే రుచి చూసుకొని వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.